కృష్ణాష్టమిని బేస్ చేసుకుని ఇంటర్నెట్లో స్క్రోల్ చేస్తుంటే ఒక డివోషనల్ పోస్ట్ వచ్చింది. కామెంట్ సెక్షన్లో ఎవరో అన్ఐడెంటిఫైడ్ పర్సన్ ఒక కామెంట్ పెట్టాడు. అదేంటంటే 16,000 మంది గోపికలు ఉన్నారు కదా, అసలు గాడ్ అనే స్టేటస్ ఎలా ఇస్తారు ఇతనికి అని చెప్పి. సో నేను జనరల్గా చెప్పదలుచుకున్నాను ఈ పోస్ట్ చూసిన తర్వాత, ప్రతి రిలీజియస్ ఇన్క్రిప్షన్ దగ్గర నుంచి హోలీ బుక్స్ లైక్ బైబిల్, లేకపోతే గీత, రామాయణ ఆర్ ఎల్స్ ఖురాన్, ఏది తీసుకున్నా సరే మోడర్న్ సొసైటీతో ఫిట్ అవ్వంది ఏదో ఒకటి కనిపిస్తుంది అందులో, ఒక్క లైన్ అయినా సరే. దాన్ని తీసుకొచ్చి ఈ ఫాలోవర్స్ సెంటిమెంట్ని లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ మీద అటాక్ చేయడం ఇలా కామెంట్ సెక్షన్లో అనేది అన్ఎక్సెప్టబుల్. అండ్ ద సెకండ్ థింగ్, వీళ్ళ క్రియేటివిటీ ఏ స్థాయిలో ఉందంటే క్యాన్సర్కి ఈ సింబల్ యూజ్ చేస్తున్నారు, ట్యూమర్కి, టెర్రరిస్ట్కి ఈ సింబల్, అదైన తర్వాత కండోమ్కి ఈ సింబల్. దట్స్ నాట్ కూల్. ఒకవేళ మీరు ట్రూలీ రిలీజియస్ అయితే ఒకరి మీద ఇలా డెలిబరేట్గా అటాక్ చేసే థాట్స్ మీ మైండ్లోకి రావు. బట్ చేసే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యు ఆర్ నాట్ ఎ ట్రూలీ రిలీజియస్ పర్సన్, లేదా మీ బ్రెయిన్లో సగం సరిగ్గా పనిచేయకుండా అన్నవి ఉండాలి.